బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు మీరు? నేను టాపీ పని అండి. టాపీ పని ఎలా ఉన్నాయి పనులు? మరి పనులు ఇప్పుడైతే బాగానే ఉన్నాయండి. అంతకుముందు అయితే ఇసుక ప్రాబ్లము, కార్మికులు చాలా ఇబ్బంది పడ్డాం. చాలా ఇబ్బంది పడ్డారు. మరి గడిచిన 5 సంవత్సరాలు అసలు బ్రహ్మాండంగా ఉందంటున్నారు కాబట్టి. లేదు, కరోనా టైం వచ్చింది కదా, ఆ టైంలో బయటకు వచ్చే వాళ్ళు కూడా లేరు, పనులు చేయించుకున్న వాళ్ళు కూడా లేరు. అందువల్ల చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు కొద్దిగా ఇసుక అందుబాటులో ఉంది కాబట్టి ఇప్పుడు కార్మికులు అందరూ చాలా హ్యాపీ, బాగానే ఉన్నారు. ఇసుక అందుబాటులోకి వచ్చిందా నిజంగానే? అందుబాటులోకి వచ్చిందండి. అందుబాటులోకి వచ్చింది. దానికి తోడేమో 5 రూపాయల భోజనం మళ్ళా చేశారు, మొదలు పెట్టారు. అసలు సాయంత్రానికి 150-200 రూపాయలు భోజనానికి అయిపోతాయి, టిఫిన్కి భోజనానికి. అట్టాడితే ఆ 200 రూపాయలు ప్లస్ మిగులుతున్నాయి. ఇంటికి చల్లగా ఒక 500 రూపాయలు ఇంటికి వెళ్తున్నాయి. ఒక 500 రూపాయలు. ఇదివరకు ఎంత ఖర్చు అయ్యేది మీకు? ఇదివరకు 300 రూపాయల దాకా ఖర్చు అయ్యేదండి, టిఫిన్కి కానీ భోజనానికి కానీ సాయంత్రం భోజనానికి కానీ. అది 300 ఖర్చు అయ్యేది. ఇప్పుడు 15 రూపాయలే, అంతేనండి. మరి ఏంది పెట్టే అన్నం అసలు క్వాలిటీ ఉంటుంది? క్వాలిటీ ఉంది, సరిపోతుంది కూడా, సరిపోతుంది. మరి పోయినసారి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టలేదంటారు? మరి ఇది ఏమంటే అశ్రద్ధ వచ్చేసింది జనాభాకి, తినేసి కూర్చొని ఉంటారు అన్న ఆయన పరిపాలన తప్పులేదండి. ఉన్నాళ్ళు ఇదయ్యారే కానీ ఆయన తెచ్చే మంచిది. అది పాలసీలు అన్నీ పెట్టాడు, కాకపోతే మధ్యలో ఉండేవాళ్ళు ఇది చేసుకున్నారు కానీ కరెక్టే అండి. చెప్పండి బ్రదర్, మీరేం చేస్తుంటారు? నేను మా అమ్మగారికి బాగాలేక ఇక్కడికి వచ్చానండి, హాస్పిటల్కి, ఆదిత్య హాస్పిటల్. కానీ ఇక్కడికి వచ్చాక నేను 2 రోజుల నుంచి వస్తున్నా. 5 రూపాయలు ఇచ్చి ఈ చక్కటి భోజనాన్ని, అంటే ఇక్కడున్న అందరూ కూలి పని చేసేవాళ్ళు, ఒకవేళ అందరు లేని వాళ్ళే, బస్ స్టాప్లో పడుకునే వాళ్ళకి ఈ అన్నం పెట్టేది మంచి ఆలోచన. లేని వారికి కూడా 5 రూపాయల కంటే ఈ ఆలోచన ఇక్కడనే కాదు, బస్ స్టాండ్లో, తర్వాత హాస్పిటల్ దగ్గర, ఇలా. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కూడా ఇలాంటి అన్న క్యాంటీన్లు కానీ ఇలాంటి ఓపెన్ చేయాలంటే మరి పెట్టాలండి. ఎందుకంటే ఇప్పుడు మందులు అంటే పొరుగు నుంచి వస్తున్నారు ఇక్కడికి. మా అమ్మగారు నేను తీసుకోండి, బస్సు గుద్దింది, కాలు పోయింది, ఇప్పటికి 15 లక్షలు అయిపోయింది హాస్పిటల్ ట్రీట్మెంట్కి. అంటే ఒక కాలు తీసేశారండి, 4 చోట్ల ఆపరేషన్ అయింది. మరి ఇంకా ఐసీలోనే ఉంది అమ్మ, ఇంకా పుండు మానలేదు. అంటే ఆర్టీసీ బస్ కిందే పడి నలిగిపోయింది కాలు. ఎప్పుడు జరిగింది ఇది జరిగి కూడా 2 నెలలు అయిందండి. శ్రీశైలం పక్కన సున్నిపేట. మేము ఇలా వచ్చాం. అన్న క్యాంటీన్ అంటే మొన్న టీవీలో చూపిస్తే నేను వచ్చా ఇలాగా, అమ్మ పోయేస్తానమ్మా ఒకసారి అంటే, సరే పోయి చూసి రాపో అంటే సర్లే అని వచ్చాక చక్కగా ఏమంటే మీకు భోజనం సరిపోకుంటే మళ్ళీ రండి పెడతాము అని ఆ మాటే వస్తుంది తప్ప, తిని సంతోషంతో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. చూస్తున్నా కాబట్టి క్వాలిటీ అసలు ఏం బాగుంటలేదు, పెట్టేది 5 రూపాయలకి ఏం పెడతారు అనే మాట పేదల్లో సోమరిపోతులు చేయడానికే కదా ఈ పని అంటున్నారు కదా. సోమరిపోతులు అంటే అదే హోటల్కి వెళ్తే 100 రూపాయలకి భోజనం అంటున్నారు. ఆ 100 రూపాయలకి పిడికెడు అన్నమే వస్తుంది, దాంట్లో ఆయమైన కూర ఉండదు. మరి ఇదే పిడికెడు అన్నం 5 రూపాయలకి అంటే పేదవాడికి అందించేది ఆలోచన గొప్పదే కదా. అయితే మొత్తాన్ని గొప్పదే అంటారు ఆలోచన. మరి ఇలాంటి గొప్ప ఆలోచన కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని అమలు చేయలేకపోయారు అనుకోవచ్చు అంటారు? అంటే ఒకరి వల్ల అది జబ్బులకి సంబంధం. ఎందుకంటే అది ఇప్పుడు మనం ఇలా కలుసున్నాం, ఇప్పుడు మనం చేసే ఈ పని అంటే కరోనా టైంలో అంటే అందరూ ఇలా వచ్చారనుకో, అది వైరస్ స్ప్రెడ్ చేయటం ఇంటి. బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు మీరు? పెయింటరు. ఏంటి ఎలా ఉన్నాయి పనులు? తక్కువగా ఉన్నాయి. ఎందువల్ల అంటారు? ఏం చేస్తాం, జనాభా ఉన్నారు. జగన్ ప్రభుత్వం వస్తుంది, పనులు లేవు. ఇప్పుడిప్పుడే కొంచెం సాగుతున్నాయి. ఇప్పుడిప్పుడే కొంచెం సాగుతున్నాయి. అదేంటి మరి 5 సంవత్సరాల పాటు మరి ఆయన ఏం చేయలేదంటారు మరి జగన్మోహన్ రెడ్డి? ఏం చేయలేదు. హలో చెప్పండి. ఆయన ఏం చేయలేదండి. మేమేదో అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు, బాగుంది. ఇప్పుడు అందరూ తింటున్నారు. మీరు బాగుండాలి, మేము కోరుకుంటాం. మేము కూడా బాగున్నాం, మీరు కోరుకోండి. అదేంటి బాబాయ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మీ పనులు లేకపోవడానికి సంబంధం ఏంది అసలుకి? ఎందుకని సంబంధం లేదంటే? ఏ సంబంధం లేదు, దొంగోడు. ఎందుకని? డబ్బులు వేసాడుగా, మీకు డబ్బులు వేసాను అంటున్నాడు. మాకేమీ లేదు, ఆడవాళ్ళకి వేసాడు, మాకేమీ లేదు. పనులు లేక అల్లాడిపోతున్నాం.
మీ కూలి ఎంత వచ్చింది? 600 500 వస్తుంది. దాని మా టిఫిన్ ఖర్చులు అన్నీ పోతాయి. 150 పెట్టుకోవాలి ఖర్చులన్నీ. ఏడాది సంపాదం లేదంటారు? లేదు. ఆయన వస్తే కొద్దిగా బాగుంటుందని మా అభిప్రాయం. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మీకు పనులు పర్లేదా మరి? ఉంటుంది ఇప్పుడే ఆయన మొదలు. ఆయన దయ మా పేస్తాం. వస్తున్నా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక మరి అన్న క్యాంటీన్లో భోజనం ఎలా ఉంటుంది బాబాయ్ మరి మీకు? బాగానే ఉంది, చాలా బాగుంది. ఏంది అసలు 5 రూపాయలు పెట్టి అన్నం ఏం బాగుంటుంది అంటే? బాగుంది, ఒకళ్ళొక ఇష్టం. సరిపోతుందా మీకు? చాలు, సరిపోయిందా? చాలా బాగుంది. ఆయన బాగుండాలని కోరుకుంటున్నా చంద్రబాబు గారు. ఓకే. అయితే గతంలో ఎప్పుడైనా సరే అన్న క్యాంటీన్లో తిన్నారా మీరు? పోయినసారి. మరి గడిచిన 5 సంవత్సరాలు ఏం చేశారు మరి మీరు? ఏం చేసా, రోడ్డు మీద అడుక్కున్నాం కానీ ఎక్కువ డబ్బులు తిన్నాం. అంతేగాని ఎవరు ఆదుకోలేదంటారు? ఎవరు ఆడుకోలేదు, ప్రభుత్వం తరఫున ఎవరు ఆడుకోలేదండి. అది మాత్రం నిజం. ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే మీకు అన్న క్యాంటీన్. ఆ సరే బాబాయ్.